మీ అందరికి కూడా హరీష్ సాల్వే గారు తెలుసు కదా. అయితే ఆయన ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ బిల్ ఏదైతే తీసుకొస్తుందో దాని గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమన్నారంటే ఇక్కడ మరి ఇది ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఏదైతే ఈ బిల్లు తీసుకొస్తున్నారో ఇది 100% కరెక్ట్ డెసిషన్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే మరి ఒక పక్కన చూస్తుంటేనో ఇదే రాజకీయ నాయకులు ఒక పక్కన కేసులు ఎదుర్కొంటూ ఉంటారు, దాని తర్వాత ఇటువైపు ఇంకో పక్కన వచ్చేసరికి ఇదే రాజకీయ నాయకులు జనాల్ని పరిపాలిస్తూ ఉంటారు. సో మరి జనాలు కోరుకుంటుంది ఇది కాదు కదా. సో ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో దాని తర్వాత ఎవరి మీద అయితే కేసులు లేకుండా మరి సక్రమంగా ఉంటారో వాళ్ళే వీళ్ళని పరిపాలించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. సో ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావడం వల్ల మరి ఒకవేళ కనుక వాళ్ళ మీద కేసులు ఉంటే ఆటోమేటిక్గా 30 రోజుల వరకు కనుక మరి ఎటువంటి బెయిల్ రాలేదనుకోండి, ఇది 5 సంవత్సరాల పైబడి ఏదైనా శిక్ష పడే కేసు ఏదైనా ఉందంటే దాంట్లో ఒక 30 రోజుల వరకు వాళ్ళకి బెయిల్ రాకపోతే దాని తర్వాత నుంచి పదవి నుంచి వాళ్ళు తొలగిపోవాల్సి వచ్చింది. సో ఆటోమేటిక్గా పదవి కోల్పోతారు. సో మరి ఇదే కనుక జరిగిందంటే ఆటోమేటిక్గా మరి మనకి కేసులు లేనటువంటి రాజకీయ నాయకులు వస్తారు. సో ఎటువంటి కేసులు లేనటువంటి రాజకీయ నాయకులు పరిపాలిస్తేనే చాలా సక్రమంగా ఉండిద్ది దేశం అని చెప్పేసి ఆయన అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట.